మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే కుక్కరాల ప్రేమశాఖరావు అధికారులకు పలు కీలక సూచనలు జారీ చేశారు. మున్సిపల్ పరిధిలోని 60 డివిజన్ల అభివృద్ధి ప్రజా ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రతి డివిజన్ను మన ఇల్లుగా భావించి పనిచేయాలి. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే పరిష్కరించాలని అధికారులకు హెచ్చరించారు. మున్సిపల్ కార్మికులకు అవసరమైన వస్తువులు, యూనిఫామ్లు సమయానికి అందజేయాలని కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు. పరిశుభ్రత, త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజ్ వంటి మౌలిక వస్తువుల మెరుగుదలపై క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ అన్వేష్, మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, వివిధ శాఖల అధికారులు, డివిజన్ ఆఫీసర్లు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. అదేవిధంగా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ ఏమైనా పెట్టుంటే అవి కూడా ఫైండ్ అవుట్ చేయడం కావచ్చు. ఈ విధంగా ప్రతి వర్క్ మనం నగరపాలక సంస్థ ద్వారా మన ప్రజలకు అందించిన ప్రతి వాళ్ళు మార్నింగ్ శానిటేషన్ నుంచి ఈవినింగ్ నైట్ లైట్లు వెలిగే వరకు ఏదైతే దానిలో జరుగుతాయి సార్. ఎందుకంటే నగరపాలక సంస్థ చాలా పెద్ద ఆర్గనైజేషన్, మీకు కూడా చెప్పాము. ప్రజలు మన దగ్గర నుంచి ఆశిస్తున్నారు. అది ఇంత పెద్ద మా నగరపాలక సంస్థలో మున్సిపాలిటీ ప్రతి ఒక్కళ్ళు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకునేది. అంటే మీరు ప్రజలకి చేరువలో ఉంటారు, ప్రజలకు దగ్గరలో ఉంటారు. ఒక వార్డు పరిధి అనేది చిన్నగా ఉంటుంది. మీ వార్డు పరిధిలో ఏవైతే వెళ్లాల్సిందే, ఫీల్డ్లో ఉన్న లోపాలన్నింటినీ మీరు చూడాల్సిందే, ఖచ్చితంగా మీరు అక్కడ దగ్గరుండి పని చేయాల్సిందే. దీంట్లో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ అనేది జరిగినా మీకు కింది స్థాయిలో ఉన్న వర్కర్స్ కావచ్చు, ఇంకేదన్నా ఇబ్బంది ఎవరైనా చేసినప్పటికీ కూడా మా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా వాటి అన్నింటినీ సాల్వ్ చేసే దిశగా మేము ప్రయాణం చేస్తాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. అది మీ ఇల్లు, మీ కుటుంబం, డివిజన్లో ప్రజలందరూ మీ కుటుంబం. అంటే మీకు మన కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వస్తే, రోగాలు వస్తే, ఏదైనా ఎట్లా చేస్తాం అది దృష్టిలో పెట్టుకొని ఆ రకంగా మనం బిహేవ్ చేయగలిగితే ఫస్ట్ నాది అనుకున్నప్పుడు అన్నీ జరుగుతాయి. ఫస్ట్ మైండ్లోకి వెళ్ళి ఏదో నౌకరీ చేస్తానా, గవర్నమెంట్ జీతం ఇస్తాను, తీసుకుంటానా, ఆడబోతానా, కనబడతానా, వస్తానా, ఫోటోలు ఇస్తాను, కాగితాలు పెడతాను, ఏదో బిల్ కలెక్షన్ చేయమంటే ట్యాక్స్ కలెక్షన్ చేయండి, 2 నెలలకి కలెక్షన్ చేసి అప్లై చెప్పి మా డ్యూటీ అయిపోయిందని కాకుండా ఈ యొక్క డ్యూటీ కాకుండా సొంత ఇంటి పని చేసుకున్నట్టు, సొంత కుటుంబాన్ని చేసుకున్నప్పుడు చాలా మార్పులు వస్తాయి. అంటే మీ శక్తి మీకు తెలియదు. మీ శక్తి అంటే సైన్స్ ప్రకారం గొప్ప మేధావులు ప్రపంచంలో నెంబర్ 1 ఇచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకు ఉన్న శక్తిలో 50% వాడిన వాళ్ళే ఉన్నారు. ఇంతవరకు 100% వాడితే మన అందరం భగవంతులను దాటిపోవచ్చు. మనకు అది వాడను, కానీ 50% వాడితేనే అంటున్నారు. మన శక్తి, మీరున్న శక్తి నాకు ఇప్పుడు మీరు చెప్పిన మీ అందరు విన్న తర్వాత 10% కూడా మీ శక్తి మీరు వాడతలేదు. ఫస్ట్ థింగ్, మనం సమస్యలు డిఫరెంట్ సమస్యలు లేకుండా ఉంటాయి. సమస్యలు ఉంటాయి. సమస్యలు నాకు సమస్యకు పరిష్కారం పెట్టాలి. ఏ రకంగా పోతే మన సమస్య పరిష్కారం అవుతుంది. దానికి ఇప్పుడు ఒకసారి రిక్రూట్ చేయడం అంటే జరుగుతుంది. రిక్రూట్ చేయడం ఏం చేయాలి, దాని చెప్పేది తీసుకుంటారు. రిక్రూట్ చేయకముందు ఉన్నోళ్ళను ప్రాపర్గా ట్రైన్ చేసి ఉన్నోళ్ళతో ప్రాపర్గా పని తీసుకొని చేసిన తర్వాత మనం అర్చన వస్తే వాడు నాకు ఏదో పని చేసుకొని నేను అర్చన 2 నౌకలు దొరికింది, ఇంత చెత్తకి నేను ఎక్కడ క్లీన్ చేస్తా, ఏదో పోయి తెలిసి ఫోటోలు పెట్టేస్తాను. కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడం కోసమే ఇంతవరకు నేను తీసుకోవడం లేదు. ఈ మార్చ్ ఏప్రిల్ ఒక టార్గెట్ పెట్టుకోండి, లేకపోతే ఒక ఏమంటారు మైల్ స్టోన్ సిస్టమ్ పెట్టుకోండి. ఈ 4 వార్డు 5 వార్డు వారంలో ఒక 3 రోజులు ఈ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి ఇప్పుడే దీంతో సమస్య పూర్తి పరిష్కారం కాదు, కానీ మనం కనీసం ప్రజల దృష్టిలో ఏదో జరుగుతుంది. ఇప్పుడు కార్పొరేషన్ అయినాక మాకు పని జరుగుతుంది అని కనబడుతుంది. ఇప్పుడు 4 వార్డులో 5 వార్డుల స్టాఫ్ ఒక దగ్గర పెట్టండి, 5 డివిజన్ స్టాఫ్. ఇప్పుడు వాడుకోవాలి ఇచ్చిపెట్టేసి మిగతా 5 పెట్టేసి యాడ చెత్త ఉందని, క్లీనింగ్ ఉందని, డ్రైనేజ్ ఉందని, రోడ్ వాటర్స్ ఉన్నాయి, ఇంజనీర్లు వాళ్ళు కూడా వస్తారు, వాటర్స్ ఉన్నాయి. ఆ వార్డు ఆ దినం ప్రియారిటీ తీసుకుని ఆ వార్డులో సమస్యలకు సంబంధించింది అంటే డే టు డే బేస్లో ఉండే సమస్యలను పరిష్కారం చేస్తారు. కొత్త 2 వాళ్ళకు వాళ్ళు, మిగతా మున్సిపల్ సంబంధించిన ఇతర అధికారులు కొందరు ఉంటారు వాళ్ళు, అదేవిధంగా కార్పొరేటర్లు కొందరు. సరే అంటే అందరూ ఎందుకు అంటే ఒకసారి మొత్తం దీన్ని స్టిమ్యులైన్ చేసిన తర్వాత పెద్దాను జనరల్ పిల్లలు ఇంట్లో కార్పొరేటర్లు ఇన్వాల్వ్ చేసేది. కాకపోతే ఫస్ట్ మనం కూర్చొని ఒకసారి చర్చించుకున్న తర్వాత ఇట్లా కన్క్లూజన్కి వచ్చి ఒక షేప్కి వచ్చిన తర్వాత మనం కార్పొరేషన్ ఒక లైన్ తీసుకొచ్చిన తర్వాత కార్పొరేటర్ అందరు మీటింగ్ పెట్టి చేద్దాం. డిస్ప్యూట్ మీద ప్రతి కార్పొరేటర్ ఇప్పుడు సిస్టమ్ అంటే అవర్ సిస్టమ్స్ వేసి మేయర్ అనేది సరే మేయర్ డిస్ప్యూట్ లేదు, కానీ ఈ ఫస్ట్ అమాంగ్ ద ఈక్వల్స్ అంటే అందరిట్లో ఫస్ట్ వచ్చినప్పుడు క్వశ్చన్స్ తప్పితే దాని అర్థం ఆయన కొమ్ములనే కార్పొరేట్ లేదు, అందరూ సమానం, అన్ని రకమైన డిస్ప్యూట్ లేదు. లాస్ట్ టైం కూడా చెప్పిన
కాకపోతే మిగతా కార్పొరేట్ల కన్నా ఆయన తలకాయ మీద కిరీటం బాగా పెద్దగా ఉంది, బరువు కూడా బాగానే ఉంటుంది. ఎక్కడేమైనా అయితే ఫస్ట్ కార్పొరేటర్లు ఆయన తిడతారు, పబ్లిక్ ఆయన తిడతారు. సో అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కూడా ఈరోజు ఒక మంచి స్నేహపూర్వక వాతావరణంలో అందరితో మాట్లాడడం దగ్గరికి రావడం జరిగింది. డిస్కస్ చేసి చర్చ చేసి మీకున్న బాధ్యతలు, మీకున్న ఇబ్బందులు, అదేవిధంగా ఇబ్బందులు ఎట్లా తక్కువ చేసుకోవచ్చు, కష్టాలు ఎట్లా తీరుతాయి, ప్రజల ముంగట మనం ఎట్లా తలెత్తుకొని తిరగలుగుతాం దాని గురించి. ఎందుకంటే మీరు ఫీల్ ఉన్నారు కాబట్టి మీ ద్వారా వింటే మీ పూర్తి క్షేత్రస్థాయి అనుభవం మీకు ఉంటుంది కాబట్టి మీ ద్వారా కొన్ని ఎక్కువ తెలుస్తాయి. మీకన్నా మాకన్నా మీకు ఫీల్ ఉంది కాబట్టి ఎక్కువ తెలుస్తాయి అని ఒకటి. రెండోది, ఇక్కడ ప్రతి ఒక్కరు సమానమైన ఒక మెసేజ్ ఇవ్వడం కోసం అందరినీ కలిసి మాట్లాడుతున్నాను. ఇందులో వేరే ఉద్దేశం లేదు. వీళ్ళు ఎవరికో డిక్టేట్ చేసో కట్టబట్టి పని చేయడం రాలేదు. కాకపోతే ఎవరికాళ్ళు మోటివేట్ చేసుకొని మనం పని చేస్తే కార్పొరేషన్ మంచి పేరు వచ్చింది అనుకోండి. చాలా విధాలుగా మనం డబ్బులు తీసుకొచ్చుకోవచ్చు, ఇంకో రకం తీసుకోవచ్చు. ఈ కూడా ధైర్యం వస్తుంది. వాటిలోకపోతే మేము చేసినాం ఇట్లా, మా కార్పొరేషన్ ఉన్నది, దీని మంచిలోకి ఇబ్బంది అని మాట్లాడే అవకాశం వస్తుంది. దానికోసం ప్రతి ఒక్కరు ఒళ్ళు దాచుకోకుండా మీ సొంత ఇంట్లో ఎట్లా క్లీన్ చేసుకుంటారో, మీ సొంత ఇంట్లో ఎట్లుంటారో మీరు ఒక్కసారి వాటర్లో పోయినప్పుడు అది చూసుకోండి. అది దానితో సమానంగా చేస్తుందో లేదా అది సరిపోతుంది. మిగిలిన షూస్ను ఆ గ్లౌజ్ చెప్పిన మంచి ఆలోచన. తప్పకుండా షూస్ లేవంటే షూస్, గ్లౌస్ అవి డిఫరెంట్ వేరే చేస్తారు, అవి తెప్పిస్తామని మొదటిది. రెండోది, కమిషనర్ చెప్పేది ఒకటి, ఎందుకంటే మార్చేది ట్యాక్స్ అంటుంది. సరే దాంట్లో డిస్ప్యూట్ ఏం లేదు, కానీ ఉన్న ఫోర్స్ తోటి 5 వార్డుల స్టాఫ్ అంతా కలిసి అంటే ప్రతి డివిజన్ ఒక మనిషి నుంచి పెట్టి మిగతా అందరూ తీసుకొని 5 డివిజన్ల మంది ఒకటే డివిజన్ తీసుకొని ఒక దినం మొత్తం అన్ని రకాలు, అంటే దానికి మొత్తం ప్లాన్ చేసుకొని అన్ని రకాల చెత్త, చెదారం, గడ్డి, నీళ్ళు, ఇలా డివిజన్ ఏమేమి సమస్యలు ఉన్నాయి దానికి సంబంధించిన వర్క్ ఫోర్స్ 4 డివిజన్లు 5 డివిజన్లు కలిపి ఒక చేసి ఎక్స్పెక్ట్ చేస్తే ఒకసారి మంచిగా అయిన తర్వాత రెగ్యులర్ మెయింటైన్ చేయడానికి స్టాఫింగ్ అవసరం. దాన్ని బట్టి స్టాఫ్ తీసుకొని వ్యతిరేకం కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పటివరకు జరిగిన వాతావరణం అవన్నీ డిఫరెంట్ వాతావరణంలో జరిగినాయి. ఆ వాతావరణం వద్దు. కొత్త సడన్ తీసుకొస్తే వీళ్ళు వస్తే మళ్ళీ మొత్తం వ్యవస్థ నాశనం అయిపోతుంది. ఉన్నోళ్ళతోటి మనం ఒక నెల 40 రోజులు ఎక్స్పెరిమెంట్ ఎక్కడేం చేయగలుగుతాం. చేసే ప్రాసెస్లో మనకు అర్థమవుతుంది ఏంటంటే అది ఇక్కడ ఇద్దరు వాళ్ళు ఇంకిద్దరు ఉంటే అవసరం ఉంటే మనం చేసుకుంటాం. అప్పుడు తప్పకుండా రికవర్ చేద్దాం. మనం ఏ రకమైన ఇన్కమ్ చూపిస్తుంటే తప్పకుండా రికవర్ చేద్దాం. దాంతోపాటు మిషనరీ కూడా ఏమీ అవసరం ఉండదు. ఎందుకంటే మన మున్సిపల్ కౌన్సిల్ నుంచి కార్పొరేషన్ అయింది. ఆడ నా స్కూల్లో గ్రామ పంచాయతీ నుంచి మన మున్సిపల్ కౌన్సిల్ అయింది. కౌన్సిల్ అయినా కూడా కార్పొరేటర్స్, మిగతా నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం 4 రోజుల క్రితం మనందరం మన మున్సిపల్లో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ మీటింగ్ యొక్క సారాంశం గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం మీ అందరికీ కూడా కమిషనర్ గారి ఆర్డర్స్ ప్రకారం కొన్ని బాధ్యతలు మీకు అప్పచెప్పడం జరిగింది. ఆ రోజు రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. మీరందరూ కూడా సక్రమంగా ప్రజల్లోకి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకొని మీకు సాధ్యమైనంత వరకు మీరు చేసి మిగతాది మా దృష్టికి కానీ కమిషనర్ గారి దృష్టికి కానీ తీసుకొస్తే మరింత చేరువుగా ప్రజలకు సేవ చేసే ఆలోచనలో భాగంగానే ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను ప్రతిరోజు ఎవరెవరు వార్డ్ ఆఫీసర్స్ ఏ వార్డులోకి వెళ్తున్నారో మేము ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చిన రిపోర్టు కాకుండా మేము కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము. చాలామంది వార్డ్ ఆఫీసర్స్ ఫీల్డ్ మీదకి వెళ్లకుండా కేవలం ఫోన్లు చేసి ఎక్కడ వర్క్ జరుగుతుందో తెలుసుకొని మాకు రిపోర్ట్ కూడా ఇస్తున్నారు. దయచేసి అట్లా మాత్రం చేయకండి. కంపల్సరీగా మీరు ఫీల్డ్ మీదకి వెళ్ళాల్సిందే. మీరు ఫీల్డ్ మీదకి వెళ్ళి మొన్న చెప్పిన విధంగా అందరికి కూడా గైడెన్స్ ఇచ్చి ఈ రకంగా మీరు పని చేసుకోండి అని చెప్పడం ద్వారానే మనం ప్రజలకు సేవ చేసిన వాళ్ళం అవుతాము. కొంతమంది అంటే అందరూ అనట్లేదు, కొంతమంది మాత్రం ఫీల్డ్ మీదకి వెళ్ళకుండా మీరు ఫోన్ ద్వారా రిపోర్ట్ తెలుసుకొని అదే రిపోర్ట్ని మాకు పంపిస్తున్నారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది.
గౌరవ ఎమ్మెల్యే గారికి మరొకసారి మేము ఎమ్మెల్యే గెలిపించుకోవాలి కాబట్టి మాకు ఎలాంటి ఆశయాలు లేవు. ఆయన ఎమ్మెల్యే గెలిపించుకోవడమే మా ఆశయం, మా ఆశలు. మీరు ఎవరిని మమ్మల్ని తిట్టుకున్నా పర్లేదు, మీరు ఏమనుకున్నా పర్లేదు. ఈ వ్యవస్థలో మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటాము. మీరు ఎవరు ఏమనుకున్నా పర్లేదు. వ్యవస్థ పటిష్టం చేయడానికి ఎంత దూరమైనా వెళ్తాం. మీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ని కరెక్ట్గా మీరు పనిచేసి, ఇంతకుముందు మన కమిషనర్ గారు చెప్పినట్టుగా పటిష్టంగా పనిచేసి ఈ కార్పొరేషన్ని మొట్టమొదటి స్థాయికి తీసుకువెళ్తే పేరు వచ్చేది మాకొక్కరికే కాదు, మేమందరం కూడా దీనికి కారకులైన మిమ్మల్ని అందరినీ కూడా మేము ఖచ్చితంగా గుర్తుంచుకుంటాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్పొరేషన్ పరిధిలో మీకు ఇచ్చిన గైడెన్స్ ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సక్రమంగా నిర్వహించి, ప్రతిరోజు మీరు రిపోర్ట్ ఇస్తున్నారు కానీ రిపోర్ట్లో కూడా చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. అలా కాకుండా సరి అయినంగా మీరు ప్రతి డివిజన్ పరిధిలో మీరు పర్యటించాల్సిందే. ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా గుర్తించి కమిషనర్ గారి దృష్టికి కావచ్చు, మా దృష్టికి కావచ్చు తీసుకొస్తే వాటన్నిటిని మా పరిధిలో ఉన్నాయి మీరు చేసుకుంటూ, ఇంకా కొంచెం పెద్ద సమస్యలు ఉంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళి త్వరగా పరిష్కరించే దిశగా మేము ప్రయత్నాలు చేస్తాం. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా కొద్ది రోజులు మీకు ఇబ్బంది అనిపిస్తుంది, కానీ పోతూ పోతూ ఇది మీకు చాలా ఈజీగా ఉంటుంది. మీకు మొన్న కూడా చెప్పినాం, మేము మళ్ళీ చెప్తున్నాం. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత మీరు, మీ వార్డు పరిధిలో ఉన్నటువంటి కార్పొరేటర్స్ని అందరినీ కూడా సమన్వయం చేస్తూ కంపల్సరిగా మనం ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో లక్ష్యానికి చేరే దిశగా మనం ఖచ్చితంగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది.